మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మండలం పుటాయిపల్లి గ్రామానికి చెందిన జెడ్పీటీసీ పోల్రెడ్డి అని వారు గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక మంది వ్యక్తులకి కూడా భూములు ఆక్రమించారు. అదే క్రమంలో కూడా మనతో పాటు ఒక దళిత మహిళ, అంటే ఆ గ్రామానికి చెందిన ఒక దళిత మహిళ కూడా కొద్ది రోజులుగా కూడా రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది. అసలు ఏంటి, ఎందుకు వచ్చిందనే అంశాలపైన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, ఎందుకు మీరు రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు? మా భూమి వంకిల పోలరెడ్డి ఆఖరిచ్చాడు. ఎవరు ఆక్రమించారు? వంకిల పోలరెడ్డి. ఎన్ని ఎకరాల మీది? మా ఎన్నాళ్ళది నాది 3 ఎకరాలు. ఆఖరిచ్చిండు. 5 ఏళ్ళ నుంచి తిరుగుతాండ. మాకేమో న్యాయం చేయలే. ఇద్దరు పోయిండ్రు ఎమ్మాలరు. 3 అయిపోయిండు. అయిపో మటుకు సాయం చేస్తే మాకు దోవీలే, బెదిరిస్తాడు. మమ్మల్ని రానిలే తోటలోకి. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎంఆర్ఓ గారు కలిసారా ఈ రోజు? మీరు కలిసిన ఏం చెప్పారు సార్ మీకు? అమ్మారిని కేసు రాపిచ్చమ్మా, ఎస్ఐతో మాట్లాడుకోపని చెప్పిండు. ఎన్ని ఎకరాల భూమి మీద మొత్తం? 3 ఎకరాలు ఇద్దరిది కలిపి 3 ఎకరాలు. అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు? అది జగన్ వచ్చిన నుంచి చేస్తున్నారు. అది వరకు మాది మాకున్నది. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఇది సాగు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి లేదు పొలం అక్కడ. మాదే ఉన్నది ఒక్కళ్ళది. వాళ్ళకి పటాలు లేవు. అది బందిరి ఆకరించుకున్నారు. మీరు అడిగితే ఏమంటున్నారు మిమ్మల్ని? ఇది మాది, మేము మా సొంతం ఉండదు మాది, ఇది లేదు, చేయలేకొచ్చేదని ఏమైతుందో రాగాకల్లు అంటున్నారు. అంటే ఏం చేస్తారంట? అంటే మీ పొలంలోకి మీరు వస్తే ఏం చేస్తామంట? నేను తాడు పట్టుకొని కెని వేసుకుంటానా, నా తాడు లాగి వాడతారు బుడుద్దుని అన్నాడు. ఎవరు అనేది? ఆ మాటలు అనేది ఎవరు? వంకిల పోలేటి నడిపోయిన. అంటే అప్పుడు మీరు పోలీసులను ఆశ్రయించారు ఏమన్నా? ఎంఆర్ కాడికి వచ్చిన. ఎంఆర్ కాడికి వచ్చి ఆయన పిల్లంపి, ఎందుకని నువ్వంటే నేను అనలేదు సార్ అన్నాడు. అబద్ధం ఆడిండు. నేను అబద్ధం ఆడను. అడ చేస్తాను నన్ను వాళ్ళు. లాస్ట్ అయిపోయి నీది లేదు పొలం, నీకు స్థలం ఇయ్యను, తావు ఇయ్యను. నా దావు నాది భూమి, నా భూమిలో నేను నీకు తావు ఇయ్యను. రాగాకు, కోర్టుకేసుకో, లాంటి నేను వేస్తా. నీదైతే నువ్వు తీసుకుందు, నాదైతే నేను తీసుకుంటా. లేక మా పార్టీ వచ్చిందనుకో జగంతే, అప్పుడు మీకు అత ఏమైతుందో చూస్తానన్నాడు. అంటే ఇప్పుడు కూడా మిమ్మల్ని మళ్ళీ బెదిరిస్తాను అంటే వైసీపీ ప్రభుత్వం మళ్ళా అధికారంలోకి వస్తే మిమ్మల్ని మీ కథ చూసాం. అన్నిదే నిన్నగాక మొన్న వాళ్ళ పౌరత్వం వచ్చా నన్ను మా అన్నలను చప్పుతాడంట వాళ్ళ లాస్ట్ తమ్ముడు. అట బెదిరిస్తాను మమ్మల్ని. మరి మేమేం చేయాలో చెప్పు? మా తిన్న కూడు కొడుకు లేదు, గొంతు లేకపోయా, మోకాలు లేకపోయా, మొగుడు లేకపోయా, ఏం తినాలని నేను చెప్పిన. ఆయన నా పింఛన్ కూడా రాలే. మొగుడు చచ్చిపోయి ఇప్పుడు 3 ఏళ్ళు. నాకెవరు పెట్టాలా? అదన్నా ఉంటే రైతు భరోసా తింటానని అనుకున్నా. అది కూడా లేకుండా చేశాడు. నేనేం చేశాను? నాయన ఎంఆర్ కాడికి వచ్చా, అది మేము చేసేవాళ్ళం కాదమ్మా. కలకటేరు కాడికి పోయినాడు. తిరిగి వచ్చాను కలకటేరు. అంటే నీకు పింఛన్ ఎందుకు రావడం లేదు? అసలు పింఛన్ ఎందుకు రావట్లే? నేను మా భర్త ఉన్నప్పుడు తినుకున్న స్థలం కొనుక్కుంటే చంద్రబాబు నాయుడు బిల్లింగ్ ఇచ్చిండు. 2,50,000. మీ బట్టలు రైతుల కాడ తెచ్చుకొని బిల్లింగ్ కట్టుకున్నా. అది దండిగా ఉందని కొలతేసి 2 చెంట్లే కొలతేసి నాకు రాకుండా చేశాను. ఏం చేశాను? నేను తిరుగుతాను నాయన, నా పరిస్థితి బాగలేదు. అంటే ఇప్పుడు నువ్వు ఎంఆర్ఓ గారిని కలిసావు, ఇప్పుడు పోయి ఎంఆర్ఓ సార్ మీకేం చెప్పాడు? 2 నాట్లు కేసు పెట్టిండు. 2 నాట్లు కేసు పెట్టి పిల్లంపాడు. ఎస్ఐ కూడా పిల్లంపిండు. ఎస్ఐ ఏం చెప్పిండో ఆమెను పోయిండు. ఎస్ఐతో మాట్లాడుకున్నాడు. ఆయన పోయిండు. అప్పటి నుంచి ఇప్పటికి రాలే పోలరెడ్డి వాళ్ళు. అంటే నీకు అప్పుడు పోలీసులు నీకు చెప్పలేదా? అంటే నీ పొలం నీకు ఇప్పిస్తామని గాని, లేదంటే నీ ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళని చెప్పిండ్రమ్మా. నువ్వుగినా కొట్లాటో గుత్తులాటో ఏదన్నా అయితే మేము సాగు చేయగలుగుతాం. ఈ భూమి పంచాయతీ ఏం చేసామ్మా, ఎంఆర్ చెప్తాడు కాబట్టి నేను 2 పోలీసులను పంపించా. నువ్వు ఎంఆర్ని పట్టుకొని సర్వేను పట్టుకొని చేసుకోపమ్మా అన్నాడు. పంపిలే. పోలీసులు పంపిలేదా? ఇప్పుడు ఎంఆర్ మటుకు ఒక రోజు పిలుచుకొని వచ్చిండు. 2 పిలుచుకొని వచ్చినాడు. ఇంకా అదేం కాలే, ఆయన ఇంటికి వచ్చిండు. అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో మీకు వచ్చినప్పుడు మటుకు మీకు పలుకుతా ఉన్నారు వాళ్ళు మటుకు మీకు చెప్తా ఉన్నారు, అంటే పోలీస్ స్టేషన్ మేము రాస్తాము అని పోలీసులకు రాస్తా ఉన్నారు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు న్యాయం జరగట్లేదు. చేయలే.
ఉమ్, వాళ్ళు ఆ తోటకాడికి పోతే ఉమ్, అడ్డం తిరుగుతున్నారు. ఉమ్, ఏమేమో సరేలే అంటున్నారు. ఉమ్, ఏమేం చేసాం నాయన, ఉమ్, నేను ఒక్కదానే అయిపోతుంది. మా తోడ పుట్టినోడు ఆయన కూడా నచ్చలేకుండా ఉమ్, మమ్మల్ని ఆ రకం చేస్తాను నాయన వాళ్ళు. వాళ్ళకి 500 ఎకరాలు ఉంది పొలం. చూపిమంటే ఎక్కడేం చూపించనే. అంటే అంత పొలం అంటే వాళ్ళ సొంత పొలం అది 500 ఎకరాలు. ఆఖరిచ్చుకునేది సొంతము. ఉమ్, అదో బాడ ఏటికాడు ఉంటుంది. ఉమ్, ఊరి దగ్గర ఉంది సొంతం. ఉమ్. ఆ, అంటే మొత్తం కూడా అతనికి ఉన్న 500 ఎకరాల్లో కూడా చాలా వరకు ఆక్రమించుకున్నాడు. అన్ని ఆఖరిచ్చినోటి. అంటే ఇంత భూమి ఆక్రమిస్తా అంటే మిగతా వాళ్ళు ఎవరైనా కూడా పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా గొడవలు కూడా జరుగుతా ఉన్నాయా? నేను పట్టించుకోలేంగా, నాకేం పని ఉంది వాళ్ళ గొడవలతో. ఉమ్, నాది నేను చూసుకోవడానికి వచ్చిన నాయన. ఉమ్, వాళ్ళకు ఉండేది చెప్తాననే. ఉమ్, ఏమంటే అప్పుడు బాగున్నప్పుడు ఉమ్. చాలా లేవు పనులుగా పోతాను కాబట్టి చూస్తాను తిడతా అంటే ఆడవాళ్ళు.